తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఆషాఢ మాస వైభవం బోనాల జాతర ప్రారంభమైంది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామ దేవతలను కొలిచే విశిష్ట పండుగ ఇది. భాగ్యనగరం అమ్మవారి ఆరాధనలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయితే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బోనాన్ని ఏ విధంగా తయారు చేయాలి, ఎటువంటి నియమాలను పాటించాలో ఇప్పుడు చూద్దాం. భోజనం అనే పదం నుంచే బోనం ఉద్భవించింది. సాధారణంగా కొత్త మట్టి పాత్రలో లేదా రాగి పాత్రలో బోనాన్ని వండడం సాంప్రదాయం. బోనం తయారీకి ముందుగా పాత్రను శుభ్రంగా కడిగి చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లతో అందంగా అలంకరిస్తారు. అరకప్పు పెసరపప్పు, అరకప్పు బియ్యం, సరిపడా స్వచ్ఛమైన నీటిని తీసుకొని చిన్న మంటపై అన్నాన్ని ఉడికించాలి. అయితే బోనం అన్నం పాత్ర దాటి పొంగకూడదని గుర్తుంచుకోవాలి. అన్నం చక్కగా ఉడికిన తర్వాత పైనుంచి నెయ్యి, బెల్లం తరుగును వేసి మూత పెట్టాలి. అనంతరం ఆ కుండకు తమలపాకు తోరణం కట్టి వేప మండలతో అలంకరిస్తే పవిత్రమైన బోనం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో భక్తులు కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. బోనం వండేవారు తలస్నానం చేసి పూజ గదిని, స్టవ్ను పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాతే వంట ప్రారంభించాలి. తయారీలో స్వచ్ఛమైన, వినియోగించని నీటిని మాత్రమే వాడాలి. అన్నింటికంటే ముఖ్యంగా దేవికి సమర్పించే ఈ పవిత్ర నైవేద్యంలో ఉప్పును అస్సలు ఉపయోగించకూడదు. ఈ విధంగా సిద్ధం చేసిన బోనం కుండపై మరో చిన్న పాత్రను ఉంచి దానిపై మట్టి దీపాన్ని వెలిగిస్తారు. దీన్నే బోనం జ్యోతి అంటారు. మహిళలు ఈ బోనాల కుండలను భక్తి శ్రద్ధలతో తలపై ధరించి డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. రేపటి ఎపిసోడ్లో పోతురాజు ఎవరో తెలుసుకుందాం. ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో అమ్మవారి నైవేద్యం తర్వాత అత్యంత ప్రధానమైన పాత్ర పోతురాజుది. పోతురాజు లేకుండా ఏ జాతర, ఏ బోనాలు సాగవు. మన సంస్కృతిలో భాగమైన ఈ భక్తజన రక్షకుడి విశిష్టత, ఆయనకున్న వేల సంవత్సరాల చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ బోనాల వేడుకలలో పోతురాజు పాత్ర అత్యంత కీలకమైనది. ఇతడిని మహంకాళి అమ్మవారి సోదరుడిగా, భక్తజన రక్షకుడిగా భక్తులు భావిస్తారు. బలశాలి, భారీ కాయం ఉన్న వ్యక్తులు వంశపారంపర్యంగా ఈ పోతురాజు పాత్రను ధరిస్తూ ఉంటారు. ఒళ్లంతా పసుపు, నుదిటిపై పెద్ద కుంకుమ బొట్టు, నడుముకు వేపాకులు, చేతిలో కొరడాతో ఎర్రని వస్త్రం ధరించి పూజా కార్యక్రమాలకు ఆరంభకుడిగా నిలుస్తాడు. హైదరాబాద్ బోనాలలో పలహారం బండ్లు వస్తుంటే వాటికి ముందు పోతురాజు కొరడా ఝులిపిస్తూ, అరుస్తూ, నిమ్మకాయలు విసురుతూ నడుస్తాడు. పోతురాజు కొరడా తిప్పటం వల్ల గ్రామంలో ఉన్న దుష్టశక్తులు, చేతబడులు నశిస్తాయని భక్తుల నమ్మకం. పూనకం వచ్చిన మహిళలను అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి సమక్షానికి చేర్చే బాధ్యత కూడా పోతురాజుదే. చరిత్ర పరిశోధనల ప్రకారం మనకు పోలేరమ్మ, ఆంకాలమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, మహాలక్ష్మమ్మ, పెద్దమ్మ, సుంకులమ్మ పేర్లతో 7 గ్రామ దేవతలు ఉన్నారు. వీరినే సప్తమాతృకలు అంటారు. ఈ అమ్మలందరికీ ఒకే ఒక్క తమ్ముడు మన పోతురాజు. దక్షిణ భారతదేశంలోని ద్రవిడ సంప్రదాయంలో ప్రతి గ్రామదేవత గుడి ముందు కొద్ది దూరంలో రాయి రూపంలోనో లేదా గుంజ రూపంలోనో పోతురాజు ఖచ్చితంగా దర్శనమిస్తాడు. ఈ పోతురాజు కథ కేవలం నమ్మకం మాత్రమే కాదు, దీనికి తిరుగులేని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఓరుగల్లు కాకతీయుల కాలం నాటి వినుకొండ వల్లభరాయుడి క్రీడాభిరామం వీధి నాటకంలో జగ్గులవారు కామవల్లి మహాలక్ష్మి కథను, పోతురాజు పుట్టుకను పాడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. నేటికి తెలంగాణలో బైండ్ల, జముకుల వారు ఈ శ్రావ్యమైన కథాగానాన్ని కొనసాగిస్తున్నారు. పోతురాజు లేకుండా ఏ అమ్మవార్ల కొలువులు జరగవు. తెలుగు సంస్కృతితో వేల సంవత్సరాల అనుబంధం కలిగిన ఈ ఆచారం నేటికి అప్రతిహితంగా సాగుతోంది. తర్వాతి ఎపిసోడ్లో ఘటం గురించి తెలుసుకుందాం.